తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ప్రాంతంలో నైరోబీ ప్లైస్ కలకలంపై ఆందోళన వద్దంటారు నిపుణులు. ఈ యాసిడ్ పురుగులు కొత్త రకం కాదని, సీజనల్గా వస్తాయని డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజు స్పష్టం చేశారు. వర్షాకాలం మొదలవగానే ఈ పురుగులు అధికంగా విస్తరిస్తాయని తెలిపారు. గుబురుగా ఉన్న మొక్కల్లో తేమ ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయని, వెలుతురు పడినప్పుడు బయటకు వస్తాయన్నారు. సైఫర్ మిథైన్ ఇన్ఫెక్షన్ స్ప్రే చేయటం, అలాగే రాత్రిపూట లైట్లు తగ్గించడం, కిటికీలకు మెసలు అమర్చడం ద్వారా వీటిని నివారించవచ్చని సూచించారు. లైట్ డ్రాప్ విధానం ద్వారా ఎల్ఈడీ లైట్ వెలిగించి దాని కింద సబ్బునీళ్లు ఉంచితే పురుగులు అందులో పడి చనిపోతాయన్నారు. మనుషులపై వారినప్పుడు వాటిని నలుపుకుని జాగ్రత్తగా తొలగించాలని కడియం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి రత్నమాధురి తెలిపారు. పురుగును నలపడం వల్ల దానిలో పొడోరిన్ అనే రసాయనం వల్ల చర్మంపై ఎర్రటి బొబ్బలు, మంట కొన్నిసార్లు నలుపు రంగులోకి మారుతుందని తెలిపారు. నలిపిన చేతులతో శరీరం ఎక్కడ తాకిన ప్రభావం ఉంటుందని, 2 నుంచి 3 వారాల వరకు ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే చేతులు శుభ్రం చేసుకుని సమీప ఆరోగ్య కేంద్రం సంప్రదించాలని, కడియం సిహెచ్సిలో చికిత్స అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి డి సుధీర్ కుమార్ పాల్గొన్నారు. తిరగతుంటే ఈ పురుగు పాకినట్టు అయింది, దొరవుతుంది కదా అని నాకు గోగితే అది మంట వచ్చేసి రాత్రి అంతా నిద్రట్లేదు. ఆ ఉదయం లేచినకి ఇంకా మచ్చగా వచ్చేసింది. పేరు గురప్ శాస్త్రి. మొక్కలు తిరిగేస్తాం, మొక్కలు తిరిగినప్పుడు ఇలా వచ్చేది నేను రాదు. కొంతమందికి లేదండి, ఫస్ట్ వచ్చేటప్పుడు ఒకరిద్దరికి లేదా ఒక 10 మంది ప్రతి ఒక్కరికి సీలో దిగుతుంటే వచ్చారు. 3 రోజులు వెళ్ళలేదండి. కన్ను ఇన్ఫెక్షన్ అయిందన్నారండి. ఇన్ఫెక్షన్ అయింది, 5 రోజులు మందులు వాడినప్పటికి వెళ్ళి 5 రోజులు డ్రాప్ చేసుకుంటూ మొదలెట్టాను. కానీ నాకు ఆ మర్నాడికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన మర్నాడికి వెళ్తాం మొదలెట్టాను. అర్థమైపోయింది పురుగులు చీమల్లాగా బయలుదేరినాయండి. దీనివల్ల మొక్కలకి ఏ ఇబ్బంది లేదు కానండి, ఒక విధంగా అవి మనుషుల మీద పాకి అవి స్కిన్ కొంచెం దెబ్బతింటుంది. అది ఏదో స్కిన్ మీద రిలీజ్ చేస్తుందంట. అది దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జనాలకి. మా చేలో 10 మంది దాకా ఆడవాళ్ళు, మగవాళ్ళు, కూలోళ్ళు ఉంటారు. వాళ్ళందరికి కూడా స్కిన్ దెబ్బతింది. ఏ టైంలో వస్తుంది? అది పాకినట్టు కూడా మాకు తెలుస్తలేదు, అవి ఎక్కినట్టు మాకు తెలుస్తలేదు. 2 రోజులకి స్కిన్ దెబ్బతింటుందా, అది స్కిన్ దెబ్బతింటేనే కానీ మాకు అర్థం కాలేదు ఈ పురుగు పాకి ఎలాగ అవుతుందని. అలాగే ఆ తిరగేసిన మొక్కలు మళ్ళీ ఆడవాళ్ళు స్టిక్ కడతారు బద్దలో. ఆ బద్ద కడటం వల్ల ఆడోళ్ళకి కూడా వ్యాపించింది. ఇది ఇలాగే వదిలేస్తే పనిలోకి రారని రైతులు కూడా ఎవరికి చెప్తాకి భయపడుతున్నారు. దీనికి సంబంధించే మెడిసిన్ మాకు అసోసియేషన్ తరపు నుంచి కానీ, గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఏదన్నా న్యాయం జరుగుతుందని కోరుతున్నాం. మాది బుర్లంక గ్రామం అండి. ఇప్పుడు మేము చిన్నగా ఒక 5 గుంటలు వ్యవసాయం చేస్తున్నామండి. ఇప్పుడు లైట్ పురుగు కొత్తగా ఓ పురుగు మా మొక్కలో చాలా దారుణంగా తిరుగుతుందండి. అది తిరగడం వల్ల మేము వాటరింగ్ చేసినప్పుడు మొక్కలు తిరగేసినప్పుడు కూడా అవి మాకు మీదకి ఎక్కడం జరుగుతుందండి. అది మీదకి ఎక్కిన తర్వాత అది కుట్టడం కాదండి, అదే ద్రవాన్ని రిలీజ్ చేస్తుందండి. ఆ ద్రవం రిలీజ్ చేయడం వల్ల ఒక 2 రోజుల తర్వాత దొద్దరి కింద వస్తుందండి. ఎర్రగా దొద్దరి కింద వచ్చిన తర్వాత 3వ రోజు అది దొద్దరు లావుగా అయ్యి 4వ రోజు నీరు పొక్క కింద వచ్చి ఒక 5వ రోజు 6వ రోజు కొంచెం మంట కింద, దారుణమైన మంట కింద వచ్చేసి 7వ రోజు వచ్చేసరికి అది పొప్పర్ల కింద ఊడిపోయి అలాగా వైట్ మచ్చ కింద వచ్చేస్తుందండి. ఇది బాగా మొక్కలో బాగా ఎక్కువ ఉందండి. ఇది సెమ్మన్న అక్కడ బాగా దారుణంగా ఉంటుందండి. దానికి ఏదన్నా చర్య తీసుకోవాల్సిందిగా ఈ నర్సరీ అసోసియేషన్ వారిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా పెద్దలందరినీ ఈ విన్నపించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఏంటంటే కాంతికి వైట్ లైట్ కానీ లేకపోతే ఎల్ఈడి లైట్స్ కానీ బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇవి సాధారణంగా రాత్రిపూట కానీ లేకపోతే నర్సులో పనిచేసేటప్పుడు కానీ శరీరంపై వాడినప్పుడు ఇవి నార్మల్గా ఏంటంటే కరవడం కానీ లేకపోతే కుట్టడం కానీ జరగదు, కుట్టవు మరియు కరవవు. మన శరీరం మీద వాడినప్పుడు వీటిని మనం కొట్టడానికి ట్రై చేస్తే వీటి శరీరం డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక లిక్విడ్ మన బాడీ మీద పడుతుంది. ఇది యాసిడ్ రకంగా ఉంటుంది ఈ లిక్విడ్. దీన్ని శాస్త్రీయంగా పెడరిన్ అంటారు. ఇది మన బాడీ మీద దురద మరియు మంట పుట్టిస్తుంది. వాటిని గోకడం ద్వారా స్ప్రెడ్ చేయడం వల్ల మన శరీరం మీద దద్దుర్లు, బొబ్బర్లు మరియు కాలిన మచ్చల వంటివి ఫామ్ అవుతాయి. అయితే వీటికి నివారణ మీరు లోకల్ మెడికల్ ఆఫీసర్ కానీ లేకపోతే హెల్త్ కేంద్రం కానీ సంప్రదించగలరు.
పూర్తిగా మారిపోతుందండి, ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత అది కూడా మెల్లగా స్కిన్లో కలిసిపోతుంది, అది మిగిలిపోవడం, మచ్చలుగా ఉండిపోవడం అలాంటి సమస్య కూడా ఏమీ ఉండదు. అండ్ వేరే విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు. ఇది మేజర్గా ఇది ఎవ్రీ ఇయర్ చూస్తున్నామండి. కాకపోతే ఇయర్ కొంచెం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కొంచెం పెరిగాయి. సో దానికి ఏంటంటే ఫ్లైని కంట్రోల్ చేసుకోవడం, అలాగే నైట్ టైం ఇంటి దగ్గర అది మస్కిటో నెట్స్ లాంటివి అది పెట్టుకోవడము. అంటే ఓన్లీ నర్సరీస్లోనే వస్తుందా అంటే కాదండి, ఎక్కడైతే చెట్లు ఆకులు తేమ మన ఇంటి చుట్టూరా ఉండిపోతే అక్కడ కూడా వస్తుంది. అందుకని ఓన్లీ నర్సరీకి వెళ్తేనే వస్తుంది అలాంటిది ఏం లేదండి. ఇన్ కేసు వర్షాకాలంలో మనం చెట్లు ఆకులన్నీ ఒక చోట